మేడం, ముందుగా మన జీ టీవీలో పార్టిసిపేట్ చేసేటువంటి పెద్దలకు, అదే విధంగా జయరామ్ అన్న గారికి అందరికి కూడా ఆ ఆ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు కవిత గారు నిర్మించబోయేటువంటి కొత్త పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, అన్ని అన్ని రకాలటువంటి ప్రజానికానికి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున అవకాశాలు రాబోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు, ముఖ్యంగా యువత, అదే విధంగా మహిళలకు పెద్ద పీట వేయబోతున్నాం ఈ రోజు కవితక్క గారు నిర్మించబోయేటువంటి పార్టీలో. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రాంతీయ పార్టీగా మేము అవతరించబోతున్నాము. అదే విధంగా అన్ని వర్గాలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అని చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదే విధంగా ఇప్పుడు నేషనల్ వైజ్ ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలకు ధీటుగా మా పార్టీ ఉండబోతుంది. మా ఏజెండా అన్ని కూడా మరికొద్ది గంటల్లో మా ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితక్క గారు ఈ రోజు పెద్ద ఎత్తున అన్ని వర్గాలను కూడా కలుపుకపోయే విధంగా మా ఏజెండా చాలా పెద్ద, అందరినీ కూడా కలుపుకపోయే విధంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. సో ఏంటి పార్టీ పేరేంటి? టిఆర్ఎస్ ఏనా? మేడం, నేను అనేది ఏంటంటే, తినబోతూ రుచులెందుకు, మరికొద్ది క్షణాల్లోనే మీ అందరికి కూడా పార్టీ పేరు, ఎజెండా, మేము తీసుకునేటువంటి నిర్ణయాలు, ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇచ్చే విధంగా మా పార్టీ ఉండబోతుంది. అన్ని వర్గాలను కలుపుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బిక్కి అన్ని వర్గాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలను కలుపుకొని, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మా పార్టీ ఉండబోతుంది. మా ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవిత గారు నిర్మించబోయేటువంటి పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్, అండ్ అదే విధంగా సుమిత్ర ఆనంద్ గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. సుమిత్ర గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, జై తెలంగాణ. ఎస్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్, జితేందర్ గారు, సో ఏంటి కొత్త పార్టీ తెలంగాణలో మీ రూలింగ్ టైంలోనే ఇంకో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుంది తెలంగాణలో. సో ఏంటి, ఎలా చూస్తుంది కాంగ్రెస్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారాలండి. ముందుగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనదొక గొప్ప ప్రజాస్వామ్య దేశం. అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఈరోజు అందరూ ప్రజాసేవ చేసుకున్నట్టుగా ప్రపంచ దేశాలలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన దాని అనుసారంగానే, దాని పద్ధతి ప్రకారంగా ఈరోజు కవిత గారు పార్టీ పెడుతున్నారు. వారికి స్వాగతిస్తున్నాం. స్వాగతించకపోవడం అనేది ఉండదు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కూడా మొదలైనప్పుడు కూడా స్వాగతించినాం. పార్టీలకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, మేము ఏ దేనికి వ్యతిరేకం కాదు. మాది స్వతంత్ర పూర్వం నుంచి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ. అన్ని వర్గాలు, సబ్బండ జాతులు, మేము అందరి కోసం పనిచేసినటువంటి ఈ పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందరికీ మేము స్వాగతం చెప్తాం. కానీ దీంట్లో గమనించాల్సింది ఒకటే, ఇప్పుడు తాను వస్తున్నది కానీ గత 10 సంవత్సరాలలో తను కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండే. ఆ రోజు ఈ రోజు అనేక అంశాలు లేవనెత్తుతుంది ఆమె. మరి ఆ రోజు ఈ రోజు బీసీలు కనబడుతున్నారు, ఈ రోజు మహిళలు కనబడుతున్నారు. రకరకాలుగా నేను ఈ సమస్య పరిష్కరిస్తా, ఆ సమస్య పరిష్కరిస్తా అని మాట్లాడినప్పుడు గడిచినటువంటి 10 సంవత్సరాలలో వారి తండ్రి గారి ఆధ్వర్యంలో ఈమె ఎంపీగా ఉండే, ఎమ్మెల్సీగా ఉండే, మరి అదే విధంగా వాళ్ళ సోదరుడు మరి మినిస్టర్ ఉండే, వాళ్ళ బావ బావన అవుతాడు, ఆయన కూడా మినిస్టర్ ఉండే, తండ్రి గారు సీఎం ఉండే. అప్పుడు ఆ రోజు ఫస్ట్ క్యాబినెట్ లో మహిళలే లేనటువంటి క్యాబినెట్ ఉండే. కాబట్టి ఆ విధంగా ఆ రోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉండే ఆమెకు. అదే విధంగా బీసీల విషయానికి వస్తే, మరి బీసీల విషయం ఆ రోజు ఎత్తి, మరి బీసీల విషయంలో గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఆమె పోరాటం చేయాల్సిన అవసరం ఉండే. ఈ రోజు బయటకు వెళ్ళడం ఎందుకనేది ఒక $100 ప్రశ్న అది. కాబట్టి అది ఆమె ఏ విధంగా సఫలీకృతం అవుతుంది, ఏం చేస్తుంది అనేది అది విధి నిర్ణయిస్తుంది. అదే విధంగా ఈ రోజు ఒక 3 పార్టీలు ఉన్నాయి, 2 నేషనల్ పార్టీలు ఉన్నాయి, ఒకటి ప్రాంతీయ పార్టీ. మరి ఈ రోజు టీఆర్ఎస్ ని తీసేసి వాళ్ళు మరి అర్హతనే రాష్ట్ర, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అనే పదాన్ని తీసేసి బీఆర్ఎస్ గా భారత రాష్ట్రీయ సంస్థ సమితి లాగా పెట్టుకొని మరి ఈ రోజు వాళ్ళు పనిచేస్తున్నారు. మరి ఈమె వచ్చింది. ఇంతకు ముందున్నటువంటి గడిచినటువంటి చాలా సంవత్సరాలుగా అనేక పార్టీలు, చిరంజీవి గారు అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు పార్టీలు పెట్టి మరి దాన్ని ముగిసించారు. మరి దీని పార్టీ నడపాలంటే వ్యయ ప్రయాసాలతో, మరి చాలా వ్యవస్థతో కూడుకున్నటువంటి సమస్య.
మరి ఆ పార్టీలు ఈ రోజు పనిచేసే విధానం, కానీ ఈ రోజు చూస్తే పరిస్థితిలో మరి ఆమె వచ్చే ఇక్కడ పనిచేసే విధానానికి ఇక్కడ అంత, నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం, మేము స్వాగతం చెప్తుంది దానికి కాదు, కానీ ఇక్కడ ఆ అవకాశం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ రోజు పరిస్థితులలో బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ మన మంచి పరిపాలన అందిస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, అదే విధంగా బీఆర్ఎస్ కూడా అపోజిషన్ గా కొంత ఫెయిల్ అయినా కూడా పనిచేస్తున్న అప్పుడప్పుడు. మరి ఈ రోజు కేసీఆర్ గారు బయటకు వచ్చిండ్రు, అట్లనే రావాలంటున్నాం మేము కూడా. వచ్చి పనిచేయాలి, ప్రజల సంక్షేమం కోసం మాట్లాడాలి, ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. రావాలి, ప్రశ్నించినప్పుడే ఎవరైనా పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఏదైనా తప్పులు చేస్తే దానికి కొంత సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ప్రశ్నించే గొంతులు రావాలి. రాకపోవడం అనేది మేము దానికి ఏది కూడా వ్యతిరేకత లేము. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అనేక రకాలు, ఇక్కడ ధర్నా చౌక్ని ఎత్తేసినప్పుడు కవిత గారు ఒక్క మాట మాట్లాడలేదు. అట్లా అనేక సమస్యల విషయంలో ఆమె ఎప్పుడు కూడా ఆ తండ్రితో విభేదించలేకపోయింది. అటు కేబినెట్ లా మహిళలు లేకున్నా కూడా, బీసీ వాదం సమస్య వచ్చినా కూడా, మరి అభివృద్ధి విషయంలో గాని, అదే విధంగా ఉన్నటువంటి జరిగే కుంభకోణాల విషయాలు గాని, మరి ఆమె ఏ రోజు బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు అనేక సమస్యల మీద మా బావగారు ఇట్లా చేసిండ్రు, మా తండ్రి గారు ఇట్లా చేసిండ్రు, మా అన్నగారు ఇట్లా చేసిండ్రు అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ ఆ రోజు మాట్లాడినుంటే ఈ రోజు ఆమె గౌరవం ఉంటుండే. కాబట్టి ఆమె బట్ ఏదైనా గతం ఏదైనా ఇప్పుడైతే కవిత చాలా యాక్టివ్ గా ఉంది చెప్పాలంటే. ఈవెన్ ఒక మహిళ అయ్యుండి కూడా చాలా విషయాల్లో తను ఎనీ టైం అసలు రాత్రి పగలు అని తేడా లేకుండా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. కీలకమైన నేతలు ఎవరు రాకపోయినా కూడా మొన్న శంకర్ గౌడ్ మరణానికి కూడా హాస్పిటల్కి వెళ్ళారు నైట్. ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇవన్నీ ఒక రకంగా మంచి విషయాలే. సరే, నేను మళ్ళీ వస్తానండి. సుమిత్ర గారు, సో ఏంటి మీ పార్టీ నుంచి వచ్చిన నేత బయటకు వచ్చిన తర్వాత కొత్త పార్టీ పెట్టారు, సో ఏంటి ఎలా చూస్తున్నారు? ఏంటి బీఆర్ఎస్ కి నెక్స్ట్ అతిపెద్ద కౌంటర్ గా ఇదే పార్టీ అని చెప్పేసి అనుకుంటున్నారు. నెక్స్ట్ టీఆర్ఎస్ గా వెళ్తే మీకే పెద్ద ట్రిగ్గర్ అవుతుందని చెప్పేసి కూడా అంటున్నారు రకరకాలుగా. సో ఏంటి ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్? నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి జయరాం గారికి, జితేందర్ గారికి, జాగృతి ప్రతినిధికి, జీ తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్తే. జై తెలంగాణ. బీఆర్ఎస్ గా ఈ కవిత గారి పార్టీ పట్ల మా ప్రత్యేకమైనటువంటి చూపంటూ ఏమీ లేదు. అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టేటువంటి అవకాశం ఎవరికైనా ఉన్నది కాబట్టి పెట్టుకోవచ్చు, పెట్టనివ్వండి. ప్రజలు నిర్ణయిస్తారు కదా పార్టీల భవిష్యత్ ఏంటి, పార్టీలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, పార్టీలు ఎందుకు పనిచేస్తున్నాయి, ఎవరు అర్థం చేసుకున్నా ఎవరు అర్థం చేసుకోకపోయినా ప్రజలైతే అర్థం చేసుకుంటారు. ఇప్పుడున్నటువంటి ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతారా, ప్రశ్నిస్తారా? ఇచ్చినటువంటి 420 హామీలకు సంబంధించి మరి వాళ్ళు విఫలం చెందినటువంటి వాటి అమలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను అమలు చేసే విషయంలో విఫలం చెంది ఉన్నది. మరి ఎలా పోరాట రూపాలను ఎంచుకుంటారు, ఎట్లా ప్రశ్నిస్తారు, ప్రజల్లోకి ఎట్లా వెళ్తారు అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారండి. ఇప్పుడు ప్రజలకు ఏం చేయగలరు? ఇప్పటికిప్పుడు ప్రజలకు న్యాయం చేసే పని కావాలి. కానీ గతాన్ని ఎంతసేపు 10 సంవత్సరాల కేసీఆర్ గారి సుభిక్ష పాలనను, కేసీఆర్ గారి అభివృద్ధిని, ఆ కాలాన్ని విమర్శిస్తూ కూర్చుంటే ప్రజలు స్వాగతించే పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్ కు ఇది ఏ రకంగానూ కూడా పోటీ గానీ దెబ్బ గానీ అని మేము అనుకోవడం లేదండి. ప్రజలు ఉన్నారు బీఆర్ఎస్ వెంట. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తూ ఉన్నాము. ప్రజల కోసం మేము పోరాడుతా ఉన్నాము. ఇందాక ధర్నా చౌక్ ఎత్తివేసినప్పుడు ప్రశ్నించలేదని జితేందర్ గారు అంటారు. ఎక్కడదండి మీకు అర్హత మాట్లాడడానికి? టెంట్లు రెంట్కి ఇస్తే, నిన్నటి ఆర్టీసీ కార్మికులకు టెంట్లు రెంట్కి ఇస్తే మీ మీద కేసులు చేస్తామని టెంట్ హౌస్ యజమానులను హెచ్చరించి టెంట్లు ఇవ్వకుండా చేస్తే పాపం మండు టెండలో, ఈ వేసవిలో మండు టెండలో ఆడబిడ్డలు, కార్మికులు, మహిళలు కూర్చోవాల్సి వచ్చింది కదా. కార్మికులైనటువంటి మహిళలు ఆ మండు టెండలో దీక్షలు చేయాల్సి వచ్చింది కదా ఆర్టీసీ. మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత గాని, ధర్నాల గురించి మాట్లాడే అర్హత గాని కాంగ్రెస్ కు లేదు. చర్చలు ఫలించాయి. తర్వాత సంగతి 2 రోజులైతే వాళ్ళు ఎందుకంత నిర్బంధం ఉండాలి? టెంట్
టెంట్లేసుకొని పోరాడే ఇది ఉండదా వాళ్లకు? ఈ నిర్బంధం చేసినటువంటి కాంగ్రెస్ నాటి కుట్ర తెలంగాణలో అశాంతి ఉన్నది, పోరాటాలు ఉన్నాయి, కృష్ణ కమిషన్ లోని 8వ అధ్యాయాన్ని అనుసరించాలి, దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి, ప్రశాంతత లేదు అని నిరూపించడానికి చేసే కుటిల ఎత్తుగడలను రూపుమాపడానికి, అట్లాంటివి లేకుండా చేయడానికి నేరుగా నన్నే కలవండి, సమస్యలు ఏమున్నా ప్రశ్నించండి, అడగండి, మనం చర్చించుకుందాం, సాధ్యం చేసుకుందాం. పోరాటాలు చేసి ధర్నాలు చేసి శాంతి భద్రతల సమస్య తీసుకొస్తే మళ్ళీ ఏదైతే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నదో దాన్ని ఏం చేయదలుచుకున్నదో కేంద్రం గాని, ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు పట్ల బీజేపీ కూడా చిత్తశుద్ధి లేదు, తెలంగాణ ఏర్పాటు పట్ల వాళ్లకు తెలంగాణ పట్ల కనీస స్పృహ సోయి లేదు. తల్లిని చంపి పిల్లని బతికించిండ్రు అన్నారు. అనేక సందర్భాల్లో రాష్ట్రం మీద వ్యతిరేకతను వెళ్ళగక్కింది బీజేపీ. మరి అట్లాంటి సందర్భంలో కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మొదటిసారి మహిళా మంత్రి లేకపోవడం నిజంగా తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ తెలంగాణ మహిళలకు పెద్దన్నగా కేసీఆర్ గారు ఏవైతే సంక్షేమ పథకాలు మహిళలకు అందించిండ్రో, ఒక సంఘ సంస్కర్తలు కూడా చేయలేని